హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఐటీఐ వెల్డర్ సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ సొల్యూషన్స్ చూద్దాం. ఎందుకంటే నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను కదా ఐటీఐ సిలబస్ గురించి కూడా. సో ముందుగా ఆ టాపిక్స్లోకి అంటే క్లాసెస్లోకి వెళ్ళే ముందు ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఈ ఎగ్జామ్ క్వశ్చన్స్ మనం చూసిన తర్వాత ఆ యొక్క క్వశ్చన్స్ బట్టి మనం ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. సో, ఈ యొక్క క్వెషన్స్ అనేది మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో, మీరు క్లియర్‌గా టోటల్‌గా ఈ వీడియో మొత్తం చూడండి. ఈ 50 క్వెషన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ సెమిస్టర్ లాస్ట్ ఇయర్ పేపర్ ఇది. సో, ఈ 50 క్వెషన్స్ కూడా ఏ ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నారో క్లియర్‌గా మనం చూద్దాం. అండ్ ఆన్సర్స్ కూడా మీకు చెప్తాను. సో, ఈ 50 క్వెషన్స్ టోటల్‌గా మీరు ముందుగా నేర్చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఎలాంటి వీడియోస్ అనేది మీకు పెడుతూ ఉంటాను. మా యొక్క డ్రీమ్ జాబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ క్వెషన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాస్ట్ డ్యూ టు అన్ యాక్సిడెంట్? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాస్ట్ డ్యూ టు అన్ యాక్సిడెంట్? ఇది సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ సంబంధించి టాపిక్ ఇది. సో, ఇందులో ఆన్సర్ ఏంటంటే కాస్ట్ డ్యూ టు ఇంక్రీజెస్ ఇన్ ప్రొడక్షన్. ఓకే. ఆన్సర్ ఏంటంటే కాస్ట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్. ఇందులో ఏది ఆన్సర్ ఏంటంటే ఇది. అండ్ నెక్స్ట్, ద వెల్డింగ్ మిషన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏసీ వెల్డింగ్ సప్లై టు డీసీ వెల్డింగ్ సప్లై ఈజ్. ఒక వెల్డింగ్ మిషను ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ అవ్వడానికి ఏది యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే రెక్టిఫైర్ సెట్. ఓకే. రెక్టిఫైర్ సెట్ అనేది ఏసీ నుంచి డీసీకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్, ఇన్ గ్యాస్ కటింగ్ ఇఫ్ టూ లిటిల్ కటింగ్ ఆక్సిజన్ ఈజ్ సప్లైడ్. ఒక చిన్నది కట్ చేయడానికి ఆక్సిజన్ సప్లై ఎలా ఉంటుంది అని అడిగితే ఆన్సర్ వచ్చేసరికి ద మెటల్ విల్ ఫెయిల్ టు కట్ కంప్లీట్లీ. గ్యాస్ కటింగ్లో టూ లిటిల్ కటింగ్ ఆక్సిజన్ ఈజ్ సప్లైడ్ అంటే తక్కువగా వస్తే ఆ మెటల్ అనేది కట్ అవ్వదు. ది మెటల్ విల్ ఫెయిల్ టు కట్ కంప్లీట్లీ అంటే ఆక్సిజన్ అనేది కరెక్ట్ వేలో రావాలి. తక్కువగా వస్తే మెటల్ కట్ అవ్వకుండా ఉంటుంది అని ఆన్సరు. అండ్ నెక్స్ట్, న్యూట్రల్ ఫ్లేమ్ ఈజ్ న్యూట్రల్ ఫ్లేమ్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ కంటైన్స్. న్యూట్రల్ ఫ్లేమ్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ కంటైన్స్. గ్యాస్ వెల్డింగ్ ఏమి ఉండాలి? ఆక్సిజన్, ఎసిటిలిన్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్. అంటే ఆక్సిజన్ మరియు ఎసిటిలిన్ అనేది ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉంటే న్యూట్రల్ ఫ్లేమ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్, ద చీఫ్ అలాయింగ్ ఎలిమెంట్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్. అలాయింగ్ అంటే మిక్సింగ్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట. అండ్ చీఫ్ అలాయింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్స్ వచ్చేసరికి ఏమిటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి క్రోమియం అండ్ నికెల్. ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, క్రోమియం అండ్ నికెల్. చీఫ్ alloying element of stainless steel or chromium and nickel. And next, the safe way of working is an effective and right way of working. అంటే మనం విత్ ఇన్ ప్రాపర్ టూల్స్ వాడాలి. అంటే కరెక్ట్ వేలో మనం వర్క్ చేయాలి. మనకి ఏదైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని షార్ట్ కట్స్ యూజ్ చేయకూడదు. మనం ఒక సేఫ్ వేలో వర్క్ అనేది ఎఫెక్టివ్గా మనం చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ది, ఇన్ ట్రాన్స్ఫార్మర్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ వైండింగ్ ఈజ్ ట్వైస్ దట్ ఇన్ ది ప్రైమరీ వైండింగ్ ద సెకండరీ వోల్టేజ్ విల్ బి. యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే మ్యూచువల్ ఇండక్షన్ ఉంటుంది. దాని యూనిట్స్ ఏంటంటే కిలో వోల్ట్స్, యాంపియర్స్. ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్రైమరీ వైండింగ్ తక్కువగా ఉంటే సెకండరీ వైండింగ్ ఎక్కువగా ఉంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ప్రైమరీ వైండింగ్ ఎక్కువగా ఉండి సెకండరీ వైండింగ్ తక్కువగా ఉంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో మనం ఇక్కడ సెవెంత్ చూస్తే ప్రైమరీ వైండింగ్ అనేది టర్న్స్ అనేది సెకండరీ వైండింగ్ టర్న్స్ కన్నా ట్వైస్లో ఉంటే ట్వైస్ ది ప్రైమరీ వోల్టేజ్. ఓకే, ట్వైస్ ద ప్రైమరీ వోల్టేజ్ ఉంటుంది. ఇంక్రీజ్ ఆఫ్ కార్బన్ కంటెంట్స్ ఇన్ స్టీల్ రిజల్ట్. కార్బన్లో స్టీల్ కంటెంట్స్ ఎలా ఉంటుంది? ఇంక్రీజ్ ఆఫ్ కార్బన్ కంటెంట్ ఇన్ స్టీల్ రిజల్ట్. ఆన్సర్ ఏంటంటే ఇంక్రీజ్ ద హార్డ్నెస్ అనేది పెరుగుతుంది.
స్టీల్‌లో కార్బన్ పెరిగితే హార్డ్‌నెస్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్, ఇన్ కేస్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ వన్ షుడ్ ప్రొటెక్ట్ హిస్ ఐస్ బై యూజింగ్. మనం ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు మన ఐస్‌కి ఏది యూజ్ చేయాలి? డార్క్ గ్లాస్ స్క్రీనా, సన్ గాగుల్సా, మాస్కా, క్లియర్ గ్లాసెసా అని అడిగారు. ఆన్సర్ ఏంటంటే డార్క్ గ్లాస్ స్క్రీన్. ఎందుకంటే మనం వెల్డింగ్ చేసేటప్పుడు మనం ఒక డార్క్ గ్లాస్ స్క్రీనే యూజ్ చేస్తాం. ఇన్ ఇన్ నార్మల్‌గా మనం చిప్పింగ్ చేసేటప్పుడైతే గాగుల్స్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మెటల్స్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ కాస్టింగ్, వెల్డింగ్, బ్రాడ్జింగ్ అండ్ సోల్డరింగ్. ఇందులో ఏది ఎక్కువగా ఎఫెక్టివ్‌గా మనం ఎసెన్షియల్‌గా యూజ్ చేస్తాం అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే ఫ్యూజిబిలిటీ. ఆన్సర్ ఏంటి? ఫ్యూజిబిలిటీ. అండ్ ది ఎలక్ట్రోడ్ సైజ్ రిఫర్స్ టు. ఎలక్ట్రోడ్ సైజెస్ అనేది ఎలా రిఫర్ చేస్తారు అని అడుగుతున్నారు. డయామీటర్ ఆఫ్ ఇట్స్ కోర్ వైర్. డయామీటర్ ఆఫ్ ఇట్స్ కోర్. ఎలక్ట్రోడ్ సైజ్ అనేది. అండ్ నెక్స్ట్, ది సైజ్ ఆఫ్ కటింగ్ నాజిల్ యూజ్డ్ ఇన్ ఆక్సీ-ఎసిటిలిన్ కటింగ్ ప్రాసెస్ మెయిన్లీ ఇన్ thickness of metal to be cut. And the cast iron is used for manufacturing machine beds because of it can resist more compressive stress. In a transformer, the winding to which electric supply is given as input is called ప్రైమరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్‌కి మనం ఎలక్ట్రిక్ సప్లై అనేది ఇస్తాం. మనకు సెకండరీ వైండింగ్ అనేది అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద టైప్ ఆఫ్ ది ట్రాన్స్‌ఫార్మర్ యూజ్డ్ ఇన్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్‌లో ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్స్ అనేది మనం యూజ్ చేస్తాం అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్. ఓకే. స్టెప్ డౌన్. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫైర్? ఎలక్ట్రిక్ ఫైర్ అవ్వటానికి కారణాలు ఏంటంటే లూజ్ కనెక్షన్స్ ఉండటం వలన, ఓవర్‌లోడింగ్ ఆఫ్ వైర్స్, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్. ఆల్ ఆఫ్ దిస్. ఇవన్నీ కూడా మనకి కారణాలే ఎలక్ట్రిక్ ఫైర్ అవ్వటానికి. అండ్ నెక్స్ట్, మీడియం సోల్డర్ కంటెంట్స్. సోల్డరింగ్ చేయడం మీడియం అంటే 50% లెడ్ ఉండాలి, 50% టిన్ ఉండాలి. అండ్ 18th క్వెషన్ వచ్చేసరికి అల్యూమినియం ఇన్ ఇట్స్ ప్యూర్ ఫార్మ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఇంజినీరింగ్ వర్క్ బికాస్ ఆఫ్ ఇట్స్ ల్యాక్ స్ట్రెంగ్త్. అంటే స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది. ఇఫ్ దేర్ ఎల్‌పిజి లీకేజ్ ఇట్స్ ఎట్ హోమ్ ఆర్ వర్క్‌షాప్, వాట్ షుడ్ యూ డూ? ఎల్‌పిజి గ్యాస్ అనేది మీకు లీక్ అయితే మీరు ఏం చేయాలి? ఇంట్లో గానీ, వర్క్‌షాప్‌లో గానీ లీక్ అయితే మీరు ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీరు ఏం చేయాలంటే డు నాట్ స్విచ్ ఆన్ ది లైట్స్ అండ్ ఫ్యాన్స్, డు నాట్ స్విచ్ ఆఫ్ ది లైట్స్ అండ్ ఫ్యాన్స్, ఓపెన్ ద డోర్స్, ఆల్ దీస్. ఏం చేయాలంటే లైట్స్, ఫ్యాన్స్ ఆన్ చేయటం గానీ, ఆఫ్ చేయటం గానీ ఎట్టి పరిస్థితుల్లో ఏది చేయకూడదు. అలా వదిలేయాలి. డోర్స్ ఓపెన్ చేయాలి అని ఇక్కడ ఇస్తున్నారు. సో, ఆల్ ఆఫ్ దిస్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఇన్ గ్యాస్ కట్ ప్లేట్ ద కట్ ఈజ్ హైలీ క్వాలిటీ ఆల్దో సమ్ సర్ఫేస్ రఫ్‌నెస్ కాజ్డ్ బై వెర్టికల్ డ్రాగ్ లైన్స్. దిస్ ఈజ్ డ్యూ టు అని అడిగారు. ఆన్సర్ ఏంటంటే టు స్లో కటింగ్ స్పీడ్. నెక్స్ట్ క్వెషన్, the correct flame for preheating before cutting is neutral flame. And next, one of the functions of electrode coating is to stabilize the arc. In a gas cut plate, the cut shows grooves in his deep drag line. This is due to tip to close to the cut surface. And next, the single phase domestic AC power supply voltage in India is 230 volts. And హెడ్జెస్ అడుగుతాడు. ఇప్పుడు హెడ్జెస్ అడిగితే 50 హెడ్జెస్. మన ఇండియాలో 50 హెడ్జెస్ అనమాట. ఫ్రీక్వెన్సీ అని అడిగితే 50 హెడ్జెస్, వోల్టేజ్ అని అడిగితే 230 వోల్ట్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్, ది సైజ్ ఆఫ్ వెల్డింగ్ మిషన్ ఈజ్ డిటర్మైన్డ్ బై అవుట్పుట్ యాంపియరేజ్ మీద సైజ్ ఆఫ్ వెల్డింగ్ మిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం,
నెక్స్ట్ వచ్చేసరికి ది ప్రాపర్టీ బై విచ్ మెటల్ కెన్ బి రోల్డ్ ఇంటూ షీట్ ఈజ్ ఇట్ ఈస్ ఏ malleability. The correct colors of oxygen and acetylene OSIS are. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాక్టికల్గా వెల్డింగ్ చేసే వాళ్ళకి ఇది తెలుస్తుంది. ఆన్సర్ ఏంటంటే బ్లాక్ ఫర్ ఆక్సిజన్ అండ్ మెరూన్ ఫర్ ఎసిటిలిన్. ఇది చాలాసార్లు అడుగుంటారు ఈ క్వశ్చన్. ఇది ఒక్కోసారి ఎసిటిలిన్ హోస్ ఏ కలర్లో ఉంటుందని అడుగుతారు, ఓన్లీ మెరూన్ లేదంటే ఆక్సిజన్ అనేది బ్లాక్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if the blowpipe is moved to and fro frequently while cutting, the curve will be. Answer is be more. Curve will be more. In the process of soldering, you have noticed that the solder is not sticking sufficiently heated copper soldering bit when rubbed over solder bar. What step do you take టు ఓవర్కమ్ ది ప్రాబ్లమ్? ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏం చేయాలంటే క్లీన్ ద బిట్ థ్రోలీ. అందుకే మనం ఏవైనా వైర్స్ని లేదంటే ఏమైనా సోల్డరింగ్ అనేది రిమూవ్ అయిపోయేటప్పుడు క్లియర్గా, అంటే ఆ రిమూవ్ అయిపోయిన వైర్ని క్లీన్ చేసి మళ్ళీ సోల్డర్ చేస్తే ఈక్వల్గా ఉంటుంది. అకార్డింగ్ టు ఓమ్స్లా ఫార్ములా ఇందులో ఏది అని అడుగుతున్నారు. V = IR అని, R = VI అని, I = V/R అని, I = VR అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆన్సర్ కరెంట్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్. కరెంట్కి యూనిట్స్ వచ్చేసరికి యాంపియర్స్, వోల్ట్కి వోల్ట్స్, రెసిస్టర్స్కి ఓమ్స్. యూనిట్స్ కూడా చాలా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నో కరెంట్ ఫ్లో ఇన్. ఇందులో కరెంట్ ఫ్లో ఎక్కడ ఫ్లో అవ్వదు అని అడుగుతున్నారు. ఓపెన్ సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సపోజ్ ఇక్కడ ఉంటే ఈ విధంగా ఓపెన్ అయిపోతే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, క్లోజ్ అయితేనే ఫ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్? ఇందులో కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి కొరిజివ్నెస్. విచ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్చేంజర్ ఈజ్ యూజ్డ్ టు వెల్డింగ్ షాప్లో ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్చేంజర్ అనేది మనం యూజ్ చేస్తాం అని అడుగుతున్నారు. CO2 ఎక్స్చేంజర్. ఓకే, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. CO2 ఎక్స్చేంజర్. ది ఆర్క్ యూటిలైజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఈజ్. The arc utilize electric arc welding. It is a answer is low voltage high current discharge. Okay, low voltage high current discharge. Next, the position in which it's easiest to weld is. ఇందులో ఈజీగా మనం వెల్డ్ చేసేది ఫ్లాట్ వెల్డింగ్, వెర్టికల్, హారిజాంటల్, ఓవర్ హెడ్. ఇక్కడ టోటల్గా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫ్లాట్ వెల్డింగ్ అనేది ఈజియెస్ట్గా మనం వెల్డింగ్ అనేది చేయొచ్చు, ఫ్లాట్ వెల్డింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎబిలిటీ ఆఫ్ ఏ మెటల్ టు బి డ్రాన్ ఇన్ టు వైర్ ఏ measure of its ఏ ductility. And the electrodes are manufactured in 2 standard lengths, namely ఇక్కడ 2 స్టాండర్డ్ లెంత్స్ ఉన్నాయి. ఇందులో ఏవి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 350 mm అండ్ 450 mm. In a acetylene cylinder, the acetylene is dissolved in 400 mm and dissolved in acetone. Acetylene cylinder is acetone అన్నమాట. Which fuel gas is used for cutting deep underwater? అండర్ వాటర్లో కట్ చేయడానికి ఏ గ్యాస్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి హైడ్రోజన్. నెక్స్ట్, acetylene is a fuel gas for gas cutting and welding, composition of 92.3% carbon and 7.7% hydrogen. And next, match the following tools and their uses అని అడిగారు. హ్యాండ్ టూల్స్, చిప్పింగ్ హ్యామర్, టంగ్స్, ట్రై స్క్వేర్స్. ఇవి టూల్స్. యూజెస్ వచ్చేసరికి టు రిమూవ్ స్లాగ్, టు చెక్ స్క్వేర్నెస్, టు హోల్డ్ హార్డ్ జాబ్స్, టు ప్రొటెక్ట్ ఐస్ ఫ్రమ్ UV రేస్ అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ డి ఏంటంటే పి, హ్యాండ్ షీల్డ్ వచ్చేసరికి
హ్యాండ్ షీల్డ్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ఐస్ ఫ్రమ్ యూవీ రేస్. అండ్ చిప్పింగ్ హ్యామర్ వచ్చేసరికి టు రిమూవ్ స్లాగ్. టాంగ్స్ వచ్చేసరికి టు హోల్డ్ ఆడ్ షాప్స్. ట్రై స్క్వేర్ వచ్చేసరికి టు చెక్ స్క్వేర్నెస్. వాట్ షుడ్ నెవర్ బి యూజ్డ్ ఆన్ గ్యాస్ cylinders, regulators and holes? ఆన్సర్ ఆయిల్. ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే లీక్ అవుతుంది. అండ్ నెక్స్ట్, వైల్ గ్యాస్ కటింగ్ ద నాజల్ షుడ్ బి. నాజల్ అనేది ఎలా ఉండాలంటే బి 10 mm అవే ఫ్రమ్ వర్క్. 10 mm అవే ఫ్రమ్ వర్క్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ వెల్డ్ జాయింట్స్ by its number. ఇక్కడ ఎడ్జ్ జాయింట్, ల్యాప్ జాయింట్, కార్నర్ జాయింట్, ఫిల్లెట్ జాయింట్ అండ్ స్క్వేర్ బట్ జాయింట్స్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నారు. సో ఆన్సర్ మీకు చెప్తాను, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఆన్సర్ వచ్చేసరికి 1A, 2D, 3E, 4C, 5B. ఇది మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్పస్ ఆఫ్ సర్వ్డ్ బై ఫ్లక్స్ డ్యూరింగ్ సోల్డరింగ్? Answer, it does all the above. A cylinder while contains acetylene will be painted. acetylene అనేది ఏ కలర్లో, ఏ కలర్ సిలిండర్లో ఉంటుంది, సిలిండర్ ఏ కలర్లో ఉంటుంది అని అడిగారు. ఇది మెరూన్ కలర్. ఓకే, హోస్ పైప్ కూడా మెరూన్ కలరే ఉంటుంది, ఆక్సిజన్ అయితే బ్లాక్ కలర్. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ పొజిషన్ వెల్డింగ్ బై ఇట్స్ నెంబర్. ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆన్సర్ వచ్చేసరికి ఈ సైజ్ ఇది ఇచ్చారు. ఆప్షన్ డి P3Q4R1S2. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంక్లైన్ పొజిషన్, వర్టికల్ పొజిషన్, హారిజాంటల్ రోల్డ్ పొజిషన్, హారిజాంటల్ ఫిక్స్డ్ పొజిషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది హారిజాంటల్ ఏది ఇందులో అని అడిగారు క్లియర్గా, ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది వెల్డింగ్ టర్మ్స్ ఇన్ డెఫినిషన్స్. parental metal, filler metal, deposited metal with its definition. Metal with becomes a part of joint. Metal to be jointed. Metal added during welding. ఈ మ్యాచింగ్ పెట్టమంటున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి 1 వచ్చేసరికి మెటల్, పేరెంటల్ మెటల్ వచ్చేసరికి మెటల్ టు బి జాయింట్. అండ్ నెక్స్ట్ ఫిల్లర్ మెటల్ వచ్చేసరికి మెటల్ యాడెడ్ డ్యూరింగ్ వెల్డింగ్. డిపాజిటెడ్ మెటల్ వచ్చేసరికి మెటల్ విత్ బికెమ్ ఏ పార్ట్ ఆఫ్ జాయింట్. నెక్స్ట్, క్యాస్ట్ ఐరన్ కంటైన్స్ 2 elements which makes it difficult to cut by cutting. What are these elements? ఆన్సర్ వచ్చేసరికి సిలికాన్ అండ్ గ్రాఫైట్. And next, in DC welding, heat distribution is possibly between electrode and the base metal due to change of polarity. The distribution of heat is positive 2/3 and negative 1/3. ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే పాజిటివ్ 2/3 అండ్ నెగిటివ్ 1/3. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం మా యొక్క డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇన్ కేస్ ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కింద మీరు రెక్టిఫై చేసి కామెంట్లో ఆన్సర్ కూడా పెట్టండి, నేను చెక్ చేస్తాను. థ్యాంక్ యూ.